సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకున్నారని అన్నారు టీజీబీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య. రామగుండం మేడిపల్లి గని దగ్గర జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలివ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్మికుల హక్కులు కాపాడేందుకు టీజీబీకేఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు. నూతన శకం ప్రారంభమై అంతరించిపోతుందనుకున్నటువంటి సింగరేణి, అడుగంటిపోతుందనుకున్నటువంటి సింగరేణి మళ్లీ ఒకసారి సగర్వంగా తలెత్తుకొని సమైక్యవాదుల పాలనలో, ఆంధ్రుల పాలనలో ఈ సింగరేణి నడపడం మీతోటైతదా లేదా పరిశ్రమలు బాగు చేయడం మీతోటైతదా అని భావించినటువంటి వాళ్లకు చెంప పెట్టులాగా సింగరేణి కార్మికులందరూ కూడా సమాధానం చెప్పి 1066 కోట్ల రూపాయలు ఇలా సాధించుకోవడం జరిగింది. లాభాలు 21% ఇస్తేనే గతం కన్నా రెండింతలు ఎక్కువ లాభం వస్తుంది. కానీ మీరేమంటారండి అని మా దిక్కు చూస్తే, సార్ ఇంకో 2% పెంచండి సార్, 23% అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలే. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉన్నదే, 23% ఇచ్చేయని వాళ్ళ సగర్వంగా చెప్పిండు. అంతా కేసీఆర్ గారికి రుణపడి ఉండాల్సినటువంటి అంశం.